పొద్దు పొద్దుగాలనే లేచి ఇల్లంతా సాఫ్ చేసుకొని మంచిగా తానాలు బోనాలు కానిచ్చి ఆ శివయ్యకు పూజ చేసి ఒక్క పొద్దు పడతారు ఇలా చాలా మంది. గుడికి పోయి మంచిగా నిష్టతోటి పూజ చేసుకుంటా శివజపంతో గడిపేస్తారు. అయితే మరిగా ఏడేడా ఎట్లెట్లయింది శివరాత్రి పండుగ అనేది ఓ పరిపూర కరుసుకొని రాపోండి. ఇవాళ ఏడ చూసిన శివయ్య గుడులన్నీ పొద్దుగాల సంధి భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి అనుకో రాదుండ్రి. పాలాభిషేకాలు, జలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, మొక్కులు, దీపాలు, యజ్ఞాలు, హోమాలు ఇట్లా జోరుగా అవుతుంది శివరాత్రి. ఎంలాడకేంచి కీసరగుట్టదాంక, కొమరమెల్లి మల్లన్నకేంచి వరంగల్ 1000 స్తంభాల శివయ్య దాంక, కాళహస్తికేంచి శ్రీశైలం దాంక ఇట్లా ఆడిడాని కాదు. ఏడేడైతే శివయ్య గుడులున్నాయో ఆడాడ అంత శివనామస్మరణతోటి మారుమోగుతున్నాయి వాడవాడలన్నీ. ఇక ఎంలాడ గుళ్ళెనైతే కాలు వెట్ట సందు లేకుండా నిండిపోయినరు భక్తులు. అచ్చినోళ్ళు మంచిగా గుండంలో తానం చేసి కోడె మొక్కులు తీర్చుకుంటున్నారు రాజన్నకు. లోక కళ్యాణం కోసం ఆవు పిడకలు నెయ్యితోటి పంచహోమ హుండిగా చేసి అగ్నిజ్వాల నడుమ కూసుండి మృత్యుంజయ హోమం చేసిండు విజయనగరం జిల్లా రేగిడి మండలం ఎండల మల్లికార్జున స్వామి గుడి ధర్మకర్త అయిన గిశివ స్వామీజీ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. ఇక ఏ గుడైనా కూడా వచ్చిన భక్తులకు ఎసొంటి తక్లీఫ్ కావద్దని అన్ని సౌలతులు చేసిండ్రు అధికారులు. ఇక కొందరేమో గుళ్ళనే జాగారం చేస్తున్నారు, ఇంకొందరేమో ఒక్క పొద్దుండి ఇండ్లనే జాగారం చేస్తున్నారు. గాని గప్పట్ల లెక్క శివనామ స్మరణతోటి చేసే జాగారాల కంటే ఇప్పుడు ఫోన్లల్లో తలకాయ పెట్టి చేసే జాగారాలే ఎక్కువైనాయి అని అనబట్టిండ్రు కొందరు పెద్దోళ్ళు.